చిలకలూరుపేటలో ప్రజాగళం సభకు సర్వం సిద్ధమైంది. బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతృత్వంలో జరుగుతున్న తొలి ఉమ్మడి సభ కావడంతో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ హాజరవుతున్న ఈ సభకు బొప్పూడి దగ్గర 300 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. కూటమి పొత్తు ఖాయమయ్యాక తొలి ఎన్నికల సభ కావడంతో 3 పార్టీలు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 10 ఏళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ మళ్లీ ఒకే వేదికపైకి రానున్నారు. ప్రజాగళం సభకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి మనకు అందిస్తారు లైవ్ లో. శ్రీహరి. లక్ష్మీదుర్గ, ఆంధ్రప్రదేశ్ లో యుద్ధానికి సిద్ధమంటూ ప్రతిపక్షం సన్నిద్ధమైంది. సో మరి కాసేపట్లోనే బొప్పాడిలో ప్రజాగళం సభ జరగబోతోంది. ఇప్పటి వరకు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి సిద్ధం సభలను, వాటికి తల దన్నేలా ఇవాళ సభ జరగబోతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా హాజరవుతారనే అంచనాలతో ఏర్పాట్లు కూడా చేశారు. చిలకలూరుపేట వేదికగా జరగబోతున్నటువంటి ఈ సభలో త్రిమూర్తులు, అటు ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పాల్గొని ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా ఇవాళ ప్రజాగళం సభకు సంబంధించి ఒకే వేదిక పైకి 2014లో ఇదే కాంబినేషన్ మనం చూసాం. వేదిక మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కావచ్చు, ఎన్నికలను ఎదుర్కొన్నది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇదే కాంబినేషన్ తో ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనికి చిలకలూరుపేట వేదికగా సాగబోతున్నటువంటి సభ ప్రారంభ సభ కాబోతోంది. మొత్తానికి ఎన్నికల కోడ్ ఏదైతే అమల్లోకి వచ్చింది, షెడ్యూల్ కూడా రిలీజ్ అయిన వెంటనే అతిపెద్ద సభకు కూడా ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఆంధ్రప్రదేశే కాకుండా తెలుగు వారందరూ కూడా ఇవాళ జరగబోయేటువంటి సభ పైన దృష్టి పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పబోతున్నారు, లేదా 3 పార్టీలు కలిసి ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా అధికార పక్షం వైసీపీ తమకు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభలకు కావచ్చు, సమావేశాలకు అనేక ఆటంకాలు, ఇబ్బందులు కలిగించిన పరిస్థితుల నుంచి ఇవాళ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జరగబోతున్నటువంటి సభ కావడంతో ప్రతి ఒక్కరూ దీనిపైన దృష్టి పెట్టారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇవాళ ప్రతిపక్షాలు కూడా దీన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, లేదా ఎలాంటి పిలుపునివ్వబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు. ముగ్గురు కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించినటువంటి మరింత విశ్లేషణ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే వేదిక దగ్గర మనం చూస్తే వేదిక దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చూశారు. ఇప్పటికే ప్రజలు కూడా రావడం మొదలైంది. వేదిక దగ్గర నుంచి అక్కడ ఏర్పాట్లు కావచ్చు, మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మా ప్రతినిధి పూర్ణ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితులను కూడా మనకు అందించేందుకు. సో ముఖ్యంగా ఇవాళ సభకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహార ఏర్పాట్లకు సంబంధించి కూడా ఒక్కసారి మనం మొదట చిలకలూరుపేట సభ దగ్గరికి వెళ్తాం. పూర్ణ చెప్పండి, ఏంటి సభ సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం పూర్తయినాయి అనుకోవచ్చా? ఇప్పటికే కూడా కొంతమంది బయట ప్రాంతాల నుంచి వస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ప్రస్తుతం జరిగి ఉన్నాయి? పూర్ణ. రైట్, మనం చూస్తున్నాం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తయినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే జాతీయ రహదారి ఏదైతే విజయవాడ చెన్నై మధ్యలో ఉన్నటువంటి జాతీయ రహదారికి సంబంధించి కూడా రూట్ డైవర్షన్ చేసినారు. మొత్తం కూడా ఒంగోలు తర్వాత మొత్తం మచిలీపట్నం వైపు కూడా అటు ట్రాఫిక్ నంతా మళ్లించినటువంటి పరిస్థితి. విజయవాడ మార్గంలో ఎక్కడికక్కడ రోడ్డు మొత్తం కూడా వస్తున్నటువంటి వెహికల్స్ తో నిండిపోతున్న పరిస్థితుల్లో చూస్తున్నాం. సో అయితే ఈ సభకు సంబంధించి కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏ అంశాలను ప్రస్తావించారు, ఏ విషయాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా చాలా ఆసక్తి ఉంది. కాబట్టి రామారావు చెప్పండి, ప్రధానంగా ఇవాళ జరిగిపోయేటువంటి సభ అనేది ఏదైతే ఉందో ఇది చాలా ప్రధానమైనటువంటి సభగా చెప్పొచ్చు. ప్రతిపక్షాలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహిస్తుండడం, ప్రధాని మోదీ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో 2014 తర్వాత ఒకే వేదిక పైన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. కాబట్టి ఏ రకంగా ఈ సభ జరగబోతోంది, ఏ అంశాలను కూడా ఈ సభలో ప్రస్తావించబోతున్నారు?
శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో మరికొద్దిసేపట్లో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒకే రోజు 5 సభల్లో కనిపించగా ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ 3 పార్టీలు పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త రాజకీయ దృశ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతం కాబోతుంది. చిలకలూరిపేట సభ కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే జనం అంతా కూడా ఆంధ్ర జనం పర్టికులర్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే విభజన కంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది అని చెప్పి ప్రతిపక్షాలు పదే ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రుల కలల రాజధానిగా పేరుగాంచిన సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా పేరుగాంచిన అమరావతి విధ్వంసం, అదేవిధంగా 75% పూర్తయిన పోలవరం కూడా పూర్తిగా వెనక్కిపోవటం, దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరుగాంచిన లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు పోలవరాన్ని, అటువంటి పోలవరం కూడా పూర్తిగా వెనక్కిపోయింది అనేది. దీంతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్గా ఉన్న విశాఖ ఉక్కుని పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి హామీలు ఇస్తారనేది కూడా ఇప్పుడు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైసీపీ అరాచకాలకి కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలికింది అని చెప్పి ఒక బలమైన భావన ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. అటువంటి పరిస్థితుల్లోనే జనసేన, తెలుగుదేశం ముందుగా కూటమిగా ఏర్పడగా ఆ తర్వాత జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండగా ఇప్పుడు తాజాగా బీజేపీ ఈ కూటమిలో కలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ 3 పార్టీల అధినేతలు ఈరోజు రాజకీయ ఆవిష్కృతం సరికొత్త దృశ్యం కూడా ఆవిష్కృతం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తా జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్న చిలకలూరిపేటలో ఈ సభ మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కూడా సభా ప్రాంగణానికి వస్తున్నటువంటి పరిస్థితి. సో మోదీ ఎంతసేపట్లో రాబోతున్నారు, మోదీ ఏ అంశాలను ప్రస్తావించవచ్చు, ఇప్పటికే మనం చూస్తున్నాం రాజకీయం ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తూ ఆల్రెడీ ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో షెడ్యూల్ వచ్చిన తర్వాత జరగబోయేటువంటి తొలి అతిపెద్ద బహిరంగ సభ కాబట్టి ముఖ్యంగా ఏ అంశాలను మోదీ ప్రస్తావిస్తారని అనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు? మోడీ ఈరోజు సాయంత్రం 4 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు. ఆయన అక్కడి నుంచి మిగ్గు హెలికాప్టర్స్లో 3 అంటే ఆయన ప్రత్యేకంగా ప్రయాణించే ఆర్మీ హెలికాప్టర్తో పాటు మరో 2 హెలికాప్టర్ల రక్షణగా చిలకలూరిపేటకు సమీపంలోని బొప్పూడిలో ఉన్న సభ వద్దకు వెళ్లబోతూ ఉన్నాయి. ఈ 3 హెలికాప్టర్లు 4 గంటలకి ఇక్కడ బయలుదేరతాయి. దాదాపుగా 4 గంటల 30 నిమిషాలకు అక్కడ చేరుకుంటాయి. ఆ తర్వాత అంతకు ముందే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే మనం చూసాం ఇప్పటివరకు ఏబిఎన్ స్క్రీన్ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో అక్కడికి చేరుకొని అక్కడి నుంచి వేదిక పక్కనే ఉన్న టెంట్లోకి వెళ్తున్నారు. ఇక మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు అక్కడ ల్యాండ్ కాబోతున్నారు ప్రత్యేక హెలికాప్టర్లో. ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆర్మీ హెలికాప్టర్స్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా చిలకలూరిపేట వెళ్లబోతున్నారు. శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ప్రత్యేకంగా 3 అంశాల మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం వలన ఆంధ్రప్రదేశ్ విభజన కంటే ఎక్కువగా నష్టపోయింది అని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ప్రధానంగా 3 అంశాలు ఆంధ్ర జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా రాజధాని అమరావతి 34,513 ఎకరాలను 29,429 మంది రైతులు ఇచ్చారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా చివరికి గత ఏడాది ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వని ఈ రోజు వరకు ఇవ్వకుండా కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. 3 రాజధానులు అంటూ అసలు కనీసం ఒక రాజధాని కూడా లేకుండా చేశారు అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్లీనంగా అమరావతి సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతిపై బీజేపీ రాజధాని అమరావతి అని ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యంగా ప్రధాని మోడీ నోటి వెంట అమరావతి మాట రావాలి అని చెప్పి ఆంధ్ర జనం ఎదురు చూస్తున్నారు. నంబర్ 2, లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పోలవరం ఏదైతే ఉందో పోలవరాన్ని మళ్లీ గాడిలో పెడతామని
2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏదైతే పోలవరాన్ని పెట్టారో జాతీయ ప్రాజెక్టుగా, ఆ జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్తామని చెప్పాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా అటు అమరావతి కావచ్చు, పోలవరం ఇంతకాలం పాటు సాగినటువంటి విధ్వంసంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కేంద్రం ఇవ్వాల్సినటువంటివి కదా ఇచ్చినటువంటివి పూర్తి స్థాయిలో జరిగేలా వీటన్నిటిపైన కూడా మోడీ ప్రస్తావించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి 2014 తర్వాత తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి హోదాలో ప్రస్తుతం వస్తున్నారు. అలానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒకే వేదిక పై నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వబోయేటువంటి పిలుపు పైన సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. ఈ సభకు సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ ఏబిఎన్ పైనలో మీరు చూస్తూ ఉండొచ్చు. సో అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టేట్ ఇంటూ ఏబిఎన్.